హాయ్ అండి అందరికీ. ఈరోజైతే వివాహం గురించి మాట్లాడుకుందాం. వివాహం చేసుకునేటప్పుడు అందరూ ఏం ఆలోచిస్తారంటే, వాళ్ళకి అన్నీ ఉన్నాయా లేదా, ఇంకా అందంగా ఉన్నారా లేదా అని ఆలోచిస్తారు కదా. సో ఫస్ట్ మనం ఏం తెలుసుకోవాలంటే, ఆహ్, వచ్చే పర్సన్ అంటే ఉమెన్ అయితే ఉమెన్, మెన్ అయితే మెన్. ఎవరైతే మన లైఫ్‌లోకి రాబోతున్నారో, ఫస్ట్ వాళ్ళకి దేవుడు అంటే ఇష్టమా లేదా అని తెలుసుకోవాలి. అది ఎలా తెలుసుకోవాలంటే, మనమైతే ఏం తెలుసుకోలేమండి. ఎందుకంటే మనం నార్మల్ మనుషులమే కాబట్టి. సో మనం డైలీ ప్రేయర్‌లో దేవుణ్ణి అడగాలన్నమాట. తండ్రి, మీకు మీరంటే బాగా ఇష్టమైన వ్యక్తిని నా జీవితంలోకి పంపించండి. ఎందుకంటే దేవుణ్ణి ఎక్కువగా ఎవరైతే ప్రేమిస్తారో, దేవుడికి ఎక్కువ ఎవరైతే చోటిస్తారో, వాళ్ళ లైఫ్‌లోకి వచ్చే వాళ్ళని కూడా అంతగానే ఇష్టపడతారనమాట. అంతగా మంచిగా చూసుకుంటారు. ఇంకొకటి రెండో విషయం ఏంటంటే, అమ్మాయిని లేదా అబ్బాయిని బాగా గౌరవించే వాళ్ళు. అంటే ఏంటి, ఈ లోకమంతా ఒకవైపు ఉండి, ఆ పర్సన్ మాత్రం మీ వైపు ఉండేలాగా. అంటే ఏ వ్యక్తి అయితే మనకి కష్టంలో ఇంకా నష్టంలో తోడుగా ఉంటారో, మన సంతోషమైన బాధైనా ఇంకా వాళ్ళతోనే అనమాట. సో అలాంటి టైంలో 100 మంది ఒక సైడ్ ఉన్నా కానీ దేవుడు మన సైడ్ ఎలా ఉంటారో అలాగా ఎవరైతే మన సైడ్ ఉండి పర్సన్ మనకి సపోర్ట్ చేసి, మనల్ని ఎంకరేజ్ చేసి, నువ్వు ఇది చేయగలవు అని చెప్పి మనకు అన్ని విషయాల్లో తోడుగా ఉండి స్ట్రాంగ్గా నిలబడతారో, వాళ్ళు కరెక్ట్ అయిన పర్సన్ అనమాట. సో త్వరగా అయిపోవాలని ఎప్పుడు కోరుకోకండి. దేవుణ్ణి త్వరగా ఇచ్చేయమని కోరుకోకండి. ఆలస్యమైనా పర్లేదు, రైట్ పర్సన్ని మన లైఫ్లోకి తీసుకురావాలని కోరుకోవాలన్నమాట. సో ఇంకేంటి, ఇంకా మ్యారేజ్ చేసుకునే ముందు వాళ్ళ పేరెంట్స్ కూడా ఎటువంటి వాళ్ళో తెలుసుకోవాలన్నమాట. ఎందుకంటే మన లైఫ్ లాంగ్ ఉండేది హస్బెండ్తో అయినా కానీ, వైఫ్తో అయినా కానీ, వాళ్ళ పేరెంట్స్ కూడా మంచి వాళ్ళ కాదో తెలుసుకోవాలి. ఎట్లా అంటే, ఇప్పుడు వాళ్ళు శాడిస్ట్ వాళ్ళు, అలాంటి వాళ్ళు ఉండకూడదండి. నిజం చెప్పాలంటే ఈ కాలంలో ఎట్లా తయారయ్యారంటే, పెళ్లి చేసుకోవాలంటే మెయిన్ మనీ ఉండాలన్నమాట. ఇప్పుడు ఏంటి, మనీ ఇవ్వలేని అబ్బాయి అయితే చేసుకోకూడదని ఫిక్స్ అయిపోయారనమాట. ఎట్లా ఉందంటే, బయట ఎక్కువ ఇంపార్టెన్స్ దేవుడికి ఇవ్వట్లేదు, మనుషులకి ఇవ్వట్లేదు, డబ్బుకి ఇస్తున్నారనమాట. సో ఆ డబ్బు అసలు లేని వాళ్ళని చేసుకోండి. అట్లాంటి వాళ్ళని దొరకడం కష్టమే, కానీ అసలు మనీ ఇంపార్టెంట్ కాదు, ఫస్ట్ మనిషి ఇంపార్టెంట్ అండి. అసలు మనిషి లేనిదే మనీ ఉండి ఏం ప్రయోజనం? మనీ ఉండి మనిషి లేకపోతే వేస్ట్ కదా. సో మనిషి ఉంటే ఆటోమేటిక్గా కష్టపడి ఏదో ఒకలాగా సంపాదించవచ్చు. ఆ మనిషే లేనప్పుడు ఆ సంపాదన ఎందుకు, ఆ డబ్బు ఎందుకు? సో డబ్బుకి ఎక్కువ ఎవరైతే ఇంపార్టెన్స్ ఇస్తున్నారో వాళ్ళు మనల్ని సరిగ్గా చూసుకోరు. సో ఎవరైతే కట్నం ఆలోచిస్తున్నారో ఇవ్వాలని, అది కరెక్ట్ కాదు. ఎందుకంటే అబ్బాయి ఎలా మనిషో ఆ అమ్మాయి కూడా అలానే మనిషి. కానీ అసలు ఎందుకు ఇవ్వాలి మనీ, నాకైతే అర్థం కాదు. బట్ అది గాడ్ నోస్ అనమాట, దేవుడికే తెలుసు. సో ఎవరైతే బాగా ఇంకొక విషయం, మన లైఫ్లో ఏదైనా మంచి జరిగినా జరగకపోయినా దేవుడిని మాత్రం అస్సలు వదలకూడదు, ఓకేనా. సో దేవుడిని మాత్రం అసలు ఎప్పుడు వదలకూడదు. దేవుడికి ఎప్పుడు కూడా మనం ప్రే చేస్తూనే ఉండాలి మన లైఫ్ లాంగ్. ఈవెన్ మనకి మ్యారేజ్ అయినా అవ్వకున్నా కానీ, ఇలా సింగిల్గా ఉండిపోయినా కానీ, దేవుణ్ణి మాత్రం ఎప్పుడు కూడా మనం ప్రే చేస్తూనే ఉండాలి, దేవుణ్ణి అడుగుతూనే ఉండాలి ఎల్లప్పుడూ. ఎలా అంటే దేవదూతలు నిత్యం ఎలా స్తుతించాయి దేవుణ్ణి, అలా మనం కూడా ఎప్పుడు కూడా స్తుతిస్తూ ఉండాలన్నమాట. సో ఎవరైనా మ్యారేజ్ చేసుకునే ముందు మీరు ఆలోచించండి, ఆ వచ్చే పర్సన్ మనకి కరెక్టా కాదా, మనతో లైఫ్ లాంగ్ ఉండగలరా లేదా. ఎందుకంటే జీవితంలో ఒక్కసారే వస్తుంది పెళ్ళి. సో ఆ మ్యారేజ్ అనేది ఓన్లీ వన్ టైం, ఒకసారే వస్తుంది కాబట్టి చూజ్ వైజ్లీ అనమాట. సో చాలా జాగ్రత్తగా చూసుకొని దేవుడిని అడగాలి ఫస్ట్. మనం ఏమైనా జరిగేటప్పుడు దేవుడిని అడుగుతామంటే అది ఏదో ఒక విధంగా దేవుడు అవ్వాలి అని రాసిపెట్టి ఉందనుకోండి, అది ఎంత కష్టమైనా ఎన్ని అడ్లున్నా అయిపోతుంది. కానీ దేవుడి దృష్టిలో లేదు, అది మనకి కరెక్ట్ కాదు, ఇది మనకి లైఫ్ లాంగ్ ఉండదు అని దేవుడి దృష్టిలో ఉంటే మనం ఎంత ట్రై చేసినా కానీ అది అవ్వదు. ఎందుకంటే ఏదైనా కానీ దేవుడి చిత్తమే అనమాట. ఆ దేవుడి దృష్టిలో లేకుండా, ఆ దేవుడు రాసి పెట్టకుండా ఉంటే ఎవరికి ఏమీ కాదనమాట. సో
ఏదైనా మంచి జరిగే ముందు కానీ, లేదా మనకి ఏమైనా చెడు జరుగుతుందంటే కానీ ఎప్పుడు కూడా దేవుడికి మనం ప్రే మాత్రం చేస్తూనే ఉండాలి. దేవుడిని అడగాలి, ఇంకెప్పుడు ఇస్తారు తండ్రి, అసలు ఎప్పుడు అని అడుగుతాం. కానీ మీ చిత్తంలో ఉన్నది అంటే మీ దృష్టిలో ఎవరైతే ఉన్నారో వాళ్ళే నాకు కరెక్ట్ అనమాట. సో వాళ్ళనే తీసుకురండి. నేనైతే చూస్ చేసుకోను, ఎందుకంటే మనవి అన్ని తింగరాలోచనలు అనమాట. మనకేం తెలీదు, మనంతటి మనం కూడా అసలు కోరుకోకూడదు ఒక వ్యక్తిని. ఎందుకంటే చాలా ఇన్నోసెంట్గా ఉంటాం మనం. అంటే ఏంటి, ఇప్పుడు ఇన్నోసెంట్గా ఉండి ఇప్పుడు ఏది చూస్తే అది నాకు కరెక్ట్ అనిపించేస్తుంది అనమాట. సో అలా ఉండకూడదు, ఎప్పుడు కూడా దేవుణ్ణే అడగాలి. దేవుడు మనకి ఏమిస్తున్నారో అదే కరెక్ట్. నేను చూస్ చేసుకున్నది కరెక్ట్ కాదు, నా అంతటి నేను చూస్ చేసుకున్నది కరెక్ట్ కాదు. ఇన్ కేస్ ఎవరైనా చెప్తా ఉంటారు మీకు, మీ అంతటి మీరు చూసేసుకోండి అది ఇదని చెప్తారు. సో ఎవ్వరి మాట నమ్మకండి, ఓన్లీ దేవుడికి ప్రేయర్ చేసుకొని దేవుడి మాటే నమ్మండి. ఎవ్వరు కూడా మనకి నచ్చింది మనం చేయొద్దు, దేవుడికి నచ్చింది చేద్దాం, మనకంతా మంచి జరుగుతుంది. నేనైతే అలానే నమ్ముతున్నాను. సో అందరూ కూడా ఇంకా అలానే అనుకుంటే కంపల్సరీ దేవుడు ఇస్తారండి ఏదో ఒక రోజు. నాట్ ఈవెన్ ఈరోజే అని కాదు, కానీ ఏదో ఒక రోజు అనమాట. సో కంపల్సరీ దేవుడు ఇస్తారనే గట్టిగా నమ్మకంతో ఉండాలి. నాకు ఒక ఫ్రెండ్ చెప్పింది, ఫ్రెండ్ అంటే నా పీజీ మేట్ చెప్పింది, ఏమందంటే మనది కాంది అది మనం ఎంత అనుకున్నా రాదు, కానీ దేవుడు అనుకున్నది కంపల్సరీ లేట్ అయినా వస్తుంది. సో ఏజ్ అయిపోతుందనో ఇయర్స్ అయిపోతున్నాయనో అస్సలు బాధపడకండి. ఎందుకంటే ఏజ్ అయిపోతుందని ఏ గొట్టంగానో చేసుకొని, అంటే ఏంటి, ఏజ్ అయిపోతుందని ఏ షాడిస్టోన్లో చేసుకొని లైఫ్ అంతా బాధపడే కన్నా, ఏజ్ అయిపోయినా పర్లేదు, కంపల్సరీ ఒక మంచివాడే మన జీవితంలోకి రావాలి అని గట్టిగా ఫిక్స్ అయినప్పుడు ఏజ్ అయిపోయినా బాధ లేదు. ఎందుకంటే దేవుడే పుట్టించాడండి, దేవుడే చేస్తాడు. సో కంపల్సరీ మనం జీసస్ మీద ఫుల్ నమ్మకం పెట్టుకొని, ఈ పని అయిపోయింది, ఇది జరిగిపోయింది, నాకు మ్యారేజ్ అయిపోయింది అని మనం అనుకొని నమ్మకం పెట్టుకుంటే కంపల్సరీ దేవుడు మనకి చేస్తారనమాట. ఆలస్యమైనంత మాత్రాన ఆ పనులు జరగవద్దు అని దేవుడే కదా చెప్పారు మనకి. సో ఆలస్యమైనా కానీ దేవుడు అన్ని కార్యాలు మన లైఫ్లో చేస్తారని నమ్ముదాం, ఓకేనా? అలాగే ఈ ఉద్యోగాన్ని ఇచ్చినందుకు స్తుతి తండ్రి. ఈరోజు ఈ స్థితిలో ఉన్నానంటే అది మీరు ఇచ్చిన స్థితి అనమాట, దేవుడిచ్చిన స్థితి. మనంతటి మనం ఏదో తెచ్చేసుకొని మనం ఏదో గొప్పవాళ్ళమని కాదండి, అది దేవుడిచ్చిన బహుమానం అనమాట మనకి. ఇది దేవుడిచ్చిన ఈ స్థితి, ఈరోజు ఇలా ఉన్నామంటే అది దేవుడిచ్చిన స్థితి. ఎందుకంటే ఈ పొజిషన్లో కూడా, అంటే ఈ ఉద్యోగం కూడా లేని వాళ్ళు చాలామంది ఉన్నారు, దీనికోసం ట్రై చేసే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారనమాట. సో ఎప్పుడైతే మనం ఫుల్ నమ్మకం ప్రతి విషయంలో, చిన్న విషయమైనా కానీ, ఆఖరికి ఇప్పుడు నాకు ఒక వర్క్ చేస్తున్నాను, నేను ఆ వర్క్లో ఒక ఎర్రర్ వచ్చింది, అది నేను సాల్వ్ చేయలేకపోతున్నానంటే నాకు భయం వేస్తుంది. అంటే ఏంటి, నేను చేయగలనా చేయలేదా అని అనిపిస్తుంది. కానీ దేవుడిని మనం కోరుకొని, నాకు సహాయం చేయండి తండ్రి, నేను ట్రై చేస్తాను, ఇది అవ్వాలి అది ఇది అని కోరుకొని మనం ప్రే చేసుకుంటే కంపల్సరీ అయిపోతుందండి. ఏదో ఒక విధంగా కంపల్సరీ అది మనం సాల్వ్ చేయగలుగుతాం అనమాట. అలాగా ప్రతి విషయంలో కూడా మనం దేవుడి మీదే ఆధారపడి మనుషుల్ని ఎవరిని నమ్మొద్దు. ఒక్క దేవుడిని తప్ప మనుషుల్ని ఎవరిని నమ్మొద్దు. ఎవరిని కూడా మీ లైఫ్లోకి రానివ్వకండి, ఎందుకంటే అది కరెక్ట్ కాదనమాట. సో అలా చేయాలని అందరూ కోరుకుంటున్నాను.